ఏ ప్రశ్నైనా దొరికేను ఒక ఆన్సర్. చక 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 ఒక పయనం స్టార్ట్ చేద్దాం బ్రదర్. ప్రతి అడుగు అడుగులో అడ్వెంచర్. Let's go. Come on, let's get started. పెయింటింగ్ తో మొదలయ్యే కథ రెండవ భాగం. మీరా అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా చెప్పు? అలా నేను ఎప్పుడూ స్ప్రిగటిటకు చెబుతూ ఉంటాను. ఏదేమైనా నీ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నిజమా? ఇదంతా ఎంత వియర్డ్ ఉందో. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే బహుశా నేను కూడా వియర్డ్ అయిపోయా. కానీ ఏదో రీజన్ ఉంది. అంటే ఫీలింగ్ వస్తుంది ఇదేదో పెద్దదానికి ప్రారంభంలా. సారీ పాల్, మనం మరోసారి బ్యాటిల్ చేద్దాం. షారిజార్డ్, కాస్త బలంగా పట్టుకో, సరేనా? స్కూల్ పైకప్పు మీద నుంచి ఆకాశంలోకి ఎగిరి నేరుగా నైట్ స్కూల్లోకి చేరుకున్నట్టు అనిపిస్తోంది. ఈ రోజు ఇన్ని జరుగుతున్నాయంటే స్ప్రిగటిటో నాతో పాటు ఉండటం వల్లే. భలే సరదాగా ఉంది కదా. ప్రకాశించినది ఆ పథకమా? ప్రస్తుత పరిస్థితిని బట్టి మేమేం చేయాలో చెప్పండి వైద్యో సార్. సెరూలెట్ వచ్చే, ఇక వెళ్దాం. సార్ కోర్బినాయ్, ముందు జరిగిన వాటి గురించి ఇమాజిన్ చేశానా? ఇలా ఇవన్నీ జరిగే నన్ను డ్రా చేస్తారా ఇప్పుడే? అదేంటి? ఓ అదా, అది మా పేర్షియా, ది బ్రేవ్ ఆలివైన్. వింగెట్ రీసెట్ చేయండి, మేము లోపలికి వస్తున్నాం. క్షేమంగా దిగిపోయాం. తెలుసా? లికో అంటే నువ్వే కదా? నేనే. ఫ్రీడ్ చెప్పనే లేదా? మర్చిపోయానే ఏంటి? అయితే నువ్వు తనని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఫ్రీడ్ ఒక నిమిషం ఆగండి. పేరు ఫ్రీడ్ అన్నమాట. లేకపోయింది, అందుకే నేను తనకు ఏం చెప్పలేకపోయాను. కిమోని చూసిన గుండె వేగంగా కొట్టుకుంటుంది. నేను కరిగిపోతాను. పాల్దేయ పోకెమాన్లు ఇక్కడేం చేస్తున్నాయి? అయినా ఎందుకు అలా అడుగుతున్నావు? మా ప్రయాణ సమయాల్లో అవి కూడా మాతో చేరాయి. పైగా అలా వచ్చినవి అవి మాత్రమే కాదు, అటు చూడు. ఈ పోకెమాన్లన్నీ ఎంత రిలాక్స్డ్ గా సంతోషంగా ఉన్నాయో. వీళ్ళంతా మంచి వాళ్ళే అయ్యుండొచ్చు. నన్ను పరిచయం చేసుకున్నందుకు ఏమీ అనుకోవద్దు. నా పేరు మౌలి. నువ్వు నన్ను మార్డాక్ అని పిలవచ్చు. అదిగో అక్కడున్న రాక్ రాఫెల్ నా పార్ట్నర్. అరే వావ్, స్ప్రిగటితో ఫ్రెండ్ కూడా అయిపోయింది. ఇవన్నీ ఎంత ముద్దస్తున్నాయో.
నిమిషం ఆగు. ఇటువైపుగా ఎవరు వస్తున్నట్టున్నారు. అది వాళ్ళే అనుకుంటాను. వాళ్ళే అంటే ఎవరు? సరే త్వరగా రండి, మనం బయలుదేరి వెళ్ళాలి. నాక్టాల్ వాళ్ళంతా తేలిగ్గా వదిలేట్టుగా లేరు. ఆకాశంలో రక్షణ బాధ్యత నీదే. ఎవరి గురించి చెప్తున్నా? అసలు ఆ స్కూల్ దగ్గర ఏమైంది? ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు జాగ్రత్తగా కాపలాకాయి. మాలి, నువ్వు ఆ పోకెమాన్ ని లీకొని చూసుకో. నువ్వు నిశ్చింతగా ఉండు. ఓర్లా కంగారు పడొద్దు. ఒక పెద్ద తుఫాన్ లాంటిది వస్తుందని చెప్తుంది. మరేం పర్వాలేదు. చారిజార్డ్, దాని సంగతి చూద్దాం పద. క్రాఫ్, వచ్చేయ్. నా ప్రశ్నలు లోపలే ఉండిపోయాయి. నేను పరిస్థితులను ఎక్స్పెక్ట్ చేయలేను. అసలు ఏం జరుగుతుందో తెలిసి తీరాలి. ఓర్లా, పూర్తి శక్తితో వెళ్ళేలా చెయ్యి త్వరగా. అలాగే చేస్తాను. చారిజార్డ్, ఇంజిన్, ఇక్కడ నీ పని చూసుకో. త్వరగా వచ్చేస్తా. ఓ, నువ్వు వచ్చేసావా? అది అదేనా? తుఫాన్ వచ్చేలా ఉంది, ఏం చేద్దాం? ఏంటి ఏమైంది? ఇప్పుడు ఎక్స్ప్లోజన్ అన్నావు? ఆలస్యం చేసినందుకు సారీ క్యాప్. నేను నడపనా? నో స్పాస్. ఉత్తర దిక్కు ఎటు? థ్యాంక్స్ బడీ. కమాన్ ఫ్రీడ్, నువ్వు పైన అసలు ఏం చేస్తున్నావు? నువ్వు ఇంకా కొంచెం వేగం పెంచగలవా? నాకు చేతనైనంత ప్రయత్నిస్తూనే ఉన్నా. సరే, సరాసరి ఆ మెరుపుల్లోకి పోనివ్వు. ఇప్పుడు ఆ తుఫాన్లోకి తీసుకెళ్తున్నావా? వాళ్ళు మన వెంట పడకుండా ఆపడానికి అదొక్కటే దారి ఉంది. ఇక అంతేకాకుండా ఈ వాతావరణం కూడా చాలా బాగుంది మా డాక్. లేక తిరిగి వెళ్ళిపోతామా అనేది నీ మీదే ఆధారపడి ఉంది ఓర్లా. హే, అనవసరంగా కంగారు పడకు సరేనా? సరే, మనం ఇది సాధిద్దాం సరేనా? చారిజార్డ్, థ్యాంక్స్ ఫ్యూకుకు. వావ్, ఇది చాలు. అందరూ జాగ్రత్త. వీళ్ళు ఎంత ఎక్సైటింగ్ జీవితం గడుపుతున్నారో. వాళ్ళు తిన్నగా తుఫాన్లోకి ఎగిరి వెళ్తున్నారా? అది చాలా ప్రమాదకరం. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పథకాన్ని వదలకూడదు. మనం అదే ఎయిర్షిప్ ని వాడుకుని గాలి నుంచి రక్షించుకుందాం. నాతో రండి. అలాగే సార్. ఓ గ్రామ్స్, కొంచెం జాగ్రత్తగా చూసుకుంటావా? నువ్వు నిశ్చింతగా ఉండు. ఆ ఎక్స్ప్లోరర్స్ మన ఎయిర్ షిప్ లోకి ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు ఫ్రీడ్. నిజంగా పెట్టి చూడు. వేరే దారి లేదు. గట్టిగా పట్టుకోండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? దీన్ని స్వయంగా చేయాలంతే. ఫ్రీడ్, నువ్వు బానే ఉన్నావా? ఒకసారి ఈ పని చూడు మా డాక్. అలాగే. నువ్వు రా క్యాప్. మరీ తీవ్రంగా ఏది చేయదు ఫ్రీడ్. ప్రస్తుతం ఇందులో చిన్నవాళ్ళు కూడా ఉన్నారని మర్చిపోకు. సరే, సారీ, నాకు కాసేపు చారిజార్డ్ కావాలి. అవునా? అబ్బో, ఒక్క సెకండ్. వాళ్ళు పెండెంట్ వెనకబడ్డారు. అంటే నా వెనకబడ్డారు. అంటే అంటే ఈ కథలో మెయిన్ క్యారెక్టర్ నేనేనా? అసలు ఏం జరుగుతుందో నాకేం తెలియడం లేదు. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితం, పాపం మీ పోకీమాన్లు నా కోసం ఇరుక్కుపోయాయి. నా వల్ల ఇవన్నీ
ప్రమాదంలో పడ్డాయి. ఈ పెండెంట్ అమ్మమ్మ నాకు ఇచ్చారు. ఎందుకలా పారిపోయావు? నాకు తెలియదు కానీ ఈ ఎయిర్ షిప్ లో ఉన్న వాళ్ళని మాత్రం నమ్మగలిగావు కదా. నాకు తెలీదు. నీ పథకం అలా మెరిసిందేంటి? నాకు అది కూడా తెలీదు. నీకు అసలు ఒక్క సంగతి కూడా తెలిసినట్టు లేదు కదా. ఐ గెస్ మొదట్లో ఆ దృష్టి అంతా ఆ పథకం మీదే ఉండేది, కానీ ఆ పథకంలో మరేదో రహస్యం కూడా ఉన్నట్టుంది. ముఖ్యంగా ఆ రహస్యానికి నీకు ఏదో సంబంధం ఉన్నట్టుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా మాతో రాబోతున్నావు. నేను సరే అంటే ఇదంతా ఆపేస్తారా? తీరిపోతుంది. నేను మీతో పాటు వస్తాను. అందరి క్షేమం కోసమే. హే, మీరు ఇదంతా తెలిసే చేస్తున్నారా? నువ్వు ఆ పోకెమాన్లను చూసుకో. అలాగే. ఇప్పుడు నేను చూసుకుంటాను. అలా చేయకు. ఇట్స్ ఓకే. కంగారు పడకు, నేనుండగా నీకు నీ స్ప్రిగాటిటోకి ఏమీ కానివ్వను. పడుతున్నాడు కానీ ఎందుకని? అయితే మీరందరూ ఎక్స్ప్లోరర్స్ గుంపు వాళ్ళన్నమాట. మీ గురించి నేను వింటూనే వచ్చాను. వరల్డ్ ట్రాక్లర్స్ కి నాయకుడిని కూడా. ఒక తుఫానులోకి ఎగురుతూ వెళ్ళి నువ్వు నాయకుడిలా కొనసాగలేవు. మీరు నా అనుమతి లేకుండా నా షిప్ లోకి ప్రవేశించారు. మాకు కావాల్సింది దొరికింది కాబట్టి మేము ఇక వెళ్తున్నాం. బహుశా అది జరిగే పని కాదనుకుంటాను. అయితే అప్పుడు ఆపేసినది మళ్ళీ కొనసాగిద్దామా? సరిగ్గా చెప్పాను. చార్జర్, నువ్వు వచ్చే. అంటే దీని అర్థం ఏంటి? అర్థం కాలేదా? సరే క్యాప్, నువ్వు ముందుకి రా. పికాచు, నువ్వు నన్నంత తేలిగ్గా తీసుకోవద్దు. నీకు అదే మాట చెప్తున్నాను, సరేనా? ఇక కబుర్లు చెప్తూ సమయం వృధా చెయ్యను. నాకు కూడా అలాంటి సరదా ఏం లేదు. వెళ్ళు క్యాప్, థండర్ పంచ్ ని వాడు. అది నా సెరూలజీని ఏమీ చేయలేదు. ఇప్పుడు డబుల్ టీమ్ వాడు. సెరూలజ్ సైకో కట్టి వాడు. ఈసారి థండర్ పంచ్ వాడు. త్వరగా బిటర్ బ్లేడ్ వాడు. అద్భుతంగా ఉన్నావు క్యాప్. వెళ్ళు, వరల్డ్ ట్యాకిల్ వాడు. నో, సెరూలజ్ సైకో కట్ వాడు. సెరూలజ్ సైకో కట్టి వాడు. ఈసారి థండర్ పంచ్ వాడు. త్వరగా బిటర్ బ్లేడ్ వాడు. అద్భుతంగా ఉన్నావు క్యాప్. వెళ్ళు, వరల్డ్ ట్యాకిల్ వాడు. నో, సెరూలజ్ సైకో కట్ వాడు. నిన్ను వాళ్ళను అడ్డుకోవాల్సిందే. ఆగండి. ప్లీజ్ స్టాప్. మిమ్మల్ని మరింత కష్టపెట్టాలనుకోవడం లేదు. అసలు నీ ఉద్దేశం ఏంటి? నష్టం జరగడం. మీరే విన్నారుగా, అతని చెప్తోంది అంతే.
అబద్ధం చెప్తున్నానని తనకి తెలిసిపోయినట్టుంది. అర్థమైంది. క్రంచ్. ఓ లేదు, ఇప్పుడేం చేద్దాం? ఈ తుఫాను దాటికి మనం తట్టుకోలేం సార్. ఇక వెళ్ళిపోదాం. అలాగే. Brigadito!